యాక్చువల్లీ క్రేవింగ్స్ అనేవి ఎమోషన్స్తో కూడా లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు అది మీ క్రేవింగ్స్ని ట్రిగ్గర్ చేస్తుంది అండ్ ఏదైనా తినేలా చేస్తుంది. ఏదైనా తిన్నప్పుడు మీకు కొంచెం రిలీఫ్ కలిగిస్తుంది. సో ఇలా కొద్ది రోజులకి మీరు స్ట్రెస్ ఫీల్ అవడం అనేది కూడా ఒక హ్యాబిట్లా తయారవుతుంది. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా అది మీ క్రేవింగ్స్ని ట్రిగ్గర్ చేస్తుంది. మీరు ఏదో ఒకటి తింటారు. దీన్నే స్ట్రెస్ ఈటింగ్ అంటారు. ఈ క్రేవింగ్ హ్యాబిట్ అనేది స్ట్రెస్ వల్లే కాదు, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఈ క్రేవింగ్ హ్యాబిట్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఈవినింగ్ టైంలోనో ఎప్పుడో స్నాక్స్ ఒక పర్టికులర్ టైంకి తింటున్నారనుకోండి, ఎస్పెషల్లీ జంక్ ఫుడ్, ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారనుకోండి, అలా 2-3 రోజులు చేసిన తర్వాత మీకు అదే టైంకి మీకు ఆకలి లేకపోయినా కూడా క్రేవింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్లీ చాలామందికి మార్నింగ్ కంపల్సరీ టీ కానీ కాఫీ కానీ తీసుకోకుండా ఉండలేరు. అది కూడా క్రేవింగే. యాక్చువల్లీ మన బ్రెయిన్కి నీకు ఆకలేస్తుందనే సిగ్నల్ పంపేది గ్రెలిన్ అనే హార్మోన్. అది మన స్టమక్లో, ఇంటెస్టైన్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అయిందో మన బ్రెయిన్కి అది ఆకలేస్తుందని సిగ్నల్ పంపుతుంది. అప్పుడే మనం ఏదో ఒకటి తింటాం. బట్ అలా తిన్న తర్వాత కొద్దిసేపటికి మనకి సరిపోయింది అని సెన్స్ చేస్తాం. అది ఎందుకంటే లెప్టిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి అది మన బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది, నీకు తిన్న ఫుడ్ సరిపోయింది అని. అప్పుడు మనం తినటం ఆపుతాం. బట్ ఎప్పుడైతే మీరు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటారో, అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తింటారో, అవి త్వరగా డైజెస్ట్ అయ్యి త్వరగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ అంత ఎనర్జీని మన బాడీ ఒకేసారి యూటిలైజ్ చేసుకోలేదు. కాబట్టి యూటిలైజ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎనర్జీ అల్టిమేట్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటారో, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ తింటారో అది మీ బాడీలో ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తుంది. సో స్లోగా రిలీజ్ చేయడం వల్ల ఆ ఎనర్జీ ప్రాపర్గా మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి చాలాసేపటి వరకు మీకు ఆకలి అనిపించదు. బట్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు వెంటనే డైజెస్ట్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ అంత ఎనర్జీ యూటిలైజ్ అవ్వకుండా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి తిరిగి మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. సో మీరు మళ్ళీ ఫుడ్ తీసుకుంటారు. అలాగే మిగిలిన ఎనర్జీ అల్టిమేట్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలా పదే రిపీట్ చేయడం వల్ల ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అవుతుంది. ఇలా ఫ్యాట్ అక్యుములేట్ అవటం వల్ల మన లెప్టిన్ హార్మోన్ అనేది ప్రాపర్గా పనిచేయదు. అంటే దాని సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అంటే మీరు కావలసినంత ఫుడ్ తిన్న తర్వాత కూడా నీకు సరిపోయింది అనే సిగ్నల్ని మన బ్రెయిన్కి పంపడం అనేది స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుందంటే మన లెప్టిన్ హార్మోన్ ఫ్యాట్ సెల్స్లో ఉంటుంది. సో ఇలా ఫ్యాట్ అక్యుములేట్ అవటం వల్ల మన లెప్టిన్ హార్మోన్ మన బ్రెయిన్కి సిగ్నలింగ్ స్లో చేస్తుంది. కాబట్టి సిగ్నల్ రీచ్ అయ్యే టైంకి మనం తినవలసిన దానికంటే ఎక్కువ తినేస్తాం. సో ఇదంతా ఒక ప్రాసెస్ అయితే, ఎస్పెషల్లీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్లో ఉన్న ఇంకొకటి విషయం ఏంటంటే అందులో హై ఫ్యాట్, సాల్ట్, షుగర్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఈ కాంబినేషన్ వాడటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ వల్ల మనకి సాటిస్ఫాక్షన్, రివార్డ్ సిస్టమ్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతామో ఆ పాయింట్ని బ్లిస్ పాయింట్ అంటారు. అంటే ఆ డోపమైన్ రీచ్ అయిన లెవెల్ని బ్లిస్ పాయింట్ అంటారు. బట్ నెక్స్ట్ టైం తీసుకున్నప్పుడు సేమ్ బ్లిస్ పాయింట్ దగ్గర మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఆ బ్లిస్ పాయింట్ లెవెల్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే రోజు మీరు ఒక బర్గర్ తిన్నారనుకోండి, నెక్స్ట్ టైం ఒక బర్గర్ తిన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ రాకపోవచ్చు. 2 లేదా 3 అంతకంటే తిన్నప్పుడు మాత్రమే ఆ బ్లిస్ పాయింట్ అనేది మనకి ట్రిగ్గర్ అవుతుంది. అంటే మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవుతూ ఒక్క స్టేజ్ వద్ద అది సాచురేట్ అయిపోతుంది. అంటే మీరు అంత ఫుడ్ తింటేనే కానీ మీ బ్రెయిన్ సాటిస్ఫై అవ్వదు. వేరేజ్ మీరు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, హై రిచ్ ఫైబర్ ఫుడ్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ బ్లిస్ పాయింట్ అనేది రేంజ్ పెరగదు, అక్కడే ఉంటుంది లేదా తగ్గుతుంది. వేరే షుగర్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినటం వల్ల ఈ బ్లిస్ పాయింట్ లెవెల్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. క్రేవింగ్స్ ఎందుకు తగ్గవో నాకు తెలిసినంతలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకోవాలో ట్రై చేయండి. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.